ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 28 మార్చి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము. ఇందులో పాత ప్రపంచం పరివర్తన అయ్యి కొత్తదిగా అవుతుంది. కావున ఈ పురుషోత్తమ సంగమ యుగాన్ని మీరు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, తండ్రి తన చిన్న పెద్ద పిల్లలందరినీ తన సమానంగా తయారు చేసేందుకు ప్రీతిగా ఇచ్చే ఒక శిక్షణ ఏది? సమాధానము, మధురమైన పిల్లలు, ఇప్పుడిక తప్పులు చెయ్యకండి. నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యేందుకు మీరిక్కడికి వచ్చారు. కావున దైవీ గుణాలను ధారణ చెయ్యండి. ఎవ్వరికీ కూడా దుఃఖాన్ని ఇవ్వకండి. తప్పులు చేస్తే మీరు దుఃఖమును ఇస్తారు. తండ్రి పిల్లలకు ఎప్పుడు కూడా దుఃఖమును ఇవ్వరు. వారు మిమ్మల్ని ఆదేశిస్తున్నారు, పిల్లలు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. యోగులుగా అయితే వికర్మలు వినాశనమైపోతాయి. మీరు చాలా మధురముగా అవుతారు. ఓం శాంతి. ఏ పిల్లలైతే స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మతో యోగం జోడిస్తారో వారిని సత్యమైన యోగులు అని అంటారు. ఎందుకంటే తండ్రి సత్యము కదా. కావున మీ బుద్ధి యోగము సత్యము జతలో ఉంటుంది. వారు వినిపించేదంతా సత్యమే. యోగులు భోగులు అను 2 విధాలైన జనులు ఉన్నారు. భోగులలో కూడా అనేక ప్రకారాల వారు ఉంటారు. యోగుల్లో కూడా అనేక ప్రకారాలైన వారు ఉంటారు. మీ యోగము ఒకే విధమైనది. వారి సన్యాసము వేరు, మీ సన్యాసము వేరు. మీరు పురుషోత్తమ సంగమ యుగములోని యోగులు. ఈ యోగము గురించి ఇతరులెవ్వరికీ మేము పవిత్రమైన యోగులమా లేక పతిత భోగులమా అనేది తెలియదు. ఇది కూడా పిల్లలకు తెలియదు. బాబా అందరినీ బచ్చా బచ్చా అని పిలుస్తారు. ఎందుకంటే తాను అనంతమైన ఆత్మలకు తండ్రిని అని వారికి తెలుసు. మనమంతా ఆత్మలము అని, పరస్పరం అందరూ సోదరులము అనేది మీరు అర్థం చేసుకున్నారు. వారు మన తండ్రి అని, మీరు తండ్రితో యోగం చేయడం వలన పవిత్రముగా అవుతారు. వారు భోగులు, మీరు యోగులు. తండ్రి మీకు తమ పరిచయముని ఇస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగమని కూడా మీకు తెలుసు. ఈ విషయం మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. దీని పేరు పురుషోత్తమ సంగమయుగము. అందువలన పురుషోత్తమ అనే పదమును ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగము. ఉన్నతమైన పవిత్రమైన మానవులను పురుషోత్తములు అని అంటారు. ఈ లక్ష్మీనారాయణులు ఉన్నతముగా పవిత్రముగా ఉండేవారు. ఇప్పుడు మీకు సమయం గురించి కూడా తెలిసిపోయింది. 5000 సంవత్సరాల తరువాత ఈ ప్రపంచం పాతదైపోతుంది. మళ్ళీ దీనిని కొత్తదిగా చేసేందుకు తండ్రి వస్తారు. ఇప్పుడు మనము సంగమయుగ బ్రాహ్మణ కులానికి చెందిన వారము. అత్యంత ఉన్నతమైన వారు బ్రహ్మ. కానీ బ్రహ్మను శరీరధారిగా చూపిస్తారు. శివబాబా ఏమో అశరీరి మరియు శరీరధారుల మిలనం జరుగుతుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారిని మీరు బాబాని అంటారు. ఇది అద్భుతమైన పాత్ర కదా. వీరికి మహిమ కూడా ఉంది. వారికి మందిరాలు కూడా నిర్మిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా రథమును అలంకరిస్తారు. అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో ప్రవేశిస్తానని కూడా బాబా తెలియచేశారు. అన్ని విషయాలు ఎంతో స్పష్టంగా అర్థం చేయిస్తారు. మొట్టమొదట భగవాను వాచ అని చెప్పాల్సి వచ్చింది. అనేక జన్మల తరువాత అంతిమ సమయంలో అన్ని రహస్యాలను పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తాను. ఇతరులు అర్థం కూడా చేసుకోలేరు. పిల్లలైన మీరు కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు.
పురుషోత్తమ అనే పదం వ్రాసినందున ఈ పురుషోత్తమ యుగమే కళ్యాణకారి యుగమని అర్థం చేసుకుంటారు. యుగము గుర్తుంది అంటే ఇప్పుడు మేము నూతన ప్రపంచంలో వెళ్ళేందుకు పరివర్తన చెందుతున్నామని అర్థం చేసుకుంటారు. నూతన ప్రపంచంలో దేవతలు ఉంటారు. ఇప్పుడు మీకు యుగముల గురించి కూడా తెలిసిపోయింది. మధురమైన పిల్లలు, సంగమ యుగమును ఎప్పుడూ మర్చిపోవద్దు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది మర్చిపోతే మొత్తం జ్ఞానమునంతా మర్చిపోతారు. ఇప్పుడు మనము పరివర్తన అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు పాత ప్రపంచం కూడా పరివర్తన చెంది కొత్తదిగా అవుతుంది. తండ్రి వచ్చి ప్రపంచాన్ని, పిల్లలను కూడా పరివర్తన చేస్తారు. పిల్లలు పిల్లలు అని అందరినీ పిలుస్తారు. మొత్తం ప్రపంచములోని ఆత్మలందరూ వారికి పిల్లలే. ఈ డ్రామాలో అందరికీ పాత్ర ఉంది. చక్రమును కూడా నిరూపించాలి. ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ దేవీ దేవతా ధర్మాన్ని ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ స్థాపన చేయలేరు. ఈ ధర్మాన్ని బ్రహ్మ స్థాపన చెయ్యరు. నూతన ప్రపంచంలో దేవీ దేవతా ధర్మం ఉంటుంది. పాత ప్రపంచంలో ఎక్కడ చూసినా మనుషులే మనుషులు ఉన్నారు. నూతన ప్రపంచంలో దేవీ దేవతలు ఉంటారు. దేవతలు పవిత్రులు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. పిల్లలైన మీకు తండ్రి రావణునిపైన విజయం ప్రాప్తి చేయిస్తారు. రావణునిపైన విజయం ప్రాప్తి అయిన వెంటనే రామరాజ్యం ప్రారంభమవుతుంది. నూతన ప్రపంచాన్ని రామరాజ్యము అని, పాత ప్రపంచాన్ని రావణ రాజ్యమని అంటారు. రామరాజ్యం ఎలా స్థాపన అవుతుందో పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. రచయిత అయిన తండ్రి కూర్చుని పిల్లలేని మీకు రచన యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. రచయిత అయిన తండ్రి బీజరూపుడు. బీజమును వృక్షపతి అని అంటారు. అది జడ బీజము. అయితే తండ్రి అటువంటి జడ బీజమని అనుకోవద్దు. బీజము నుండి మొత్తం వృక్షమంతా వస్తుందని మీకు తెలుసు. ఈ మొత్తం విశ్వమంతా ఒక పెద్ద వృక్షము. అది జడము, ఇది చైతన్యము. మనుష్య సృష్టికి బీజరూపుడు సత్చిత్ ఆనంద స్వరూపుడైన తండ్రి. వారి నుండి ఎంతో పెద్ద వృక్షం వెలువడుతుంది. కానీ దాని నమూనాను చిన్నదిగా తయారు చేస్తారు. మనుష్య సృష్టి వృక్షము అన్నింటికంటే పెద్దది. అత్యంత ఉన్నతమైన వారు జ్ఞానసాగరులు. ఆ వృక్షాల జ్ఞానము చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ ఈ వృక్ష జ్ఞానం మాత్రం ఒక్క తండ్రియే ఇవ్వగలరు. ఇప్పుడు హద్దులోని మీ బుద్ధిని తండ్రి పరివర్తన చేసి మీకు అనంతమైన బుద్ధిని ఇచ్చారు. ఈ అనంతమైన వృక్షము గురించి మీకిప్పుడు తెలుసు. ఈ వృక్షానికి చాలా విస్తృతమైనటువంటి పరిధి లభించింది. తండ్రి పిల్లలైన మనందరినీ బేహద్దులోనికి తీసుకుని వెళ్తారు. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. మొత్తం సృష్టి అంతా హింసాత్మకంగా ఉంది. ఒకరినొకరు హింసించుకుంటున్నారు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం లభించింది. సత్యయుగంలోని దేవతా ధర్మం ఒక్కటే అహింసాత్మకమైనది. సత్యయుగంలో అందరూ పవిత్రంగా సుఖశాంతులతో ఉంటారు. 21 జన్మలకు అన్ని మనోకామాలు పూర్తి అవుతాయి. సత్యయుగంలో ఏ కోరిక ఉండదు. ధనధాన్యాలు మొదలైనవన్నీ అపారంగా లభిస్తాయి. ఈ బొంబాయి పట్టణం మొదట ఉండేది కాదు. దేవతలు ఉప్పునీటి సముద్రంలో ఉండరు. మధురమైన నదీ జలాలు ఉన్న చోట దేవతలు ఉండేవారు. మనుషులు కొద్దిమందే ఉండేవారు. ఒక్కొక్కరికి చాలా భూమి ఉండేది. సత్యయుగంలో నిర్వీకారి ప్రపంచం ఉంటుంది. మీరు యోగ బలంతో విశ్వరాజ్య పదవిని తీసుకుంటారు. దానిని రామరాజ్యము అని అంటారు. మొట్టమొదట నూతన వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది. మొదట కాండంలో ఒకే ఒక్క ధర్మం ఉండేది. తరువాత పునాది అనగా
కాండము నుండి 3 కొమ్మలు వెలువడతాయి. మొదటిది పునాది వంటి దేవీ దేవతా ధర్మము. కాండము నుండి చిన్న చిన్న కొమ్మరెమ్మలు వెలువడతాయి. ఇప్పుడు ఈ వృక్షానికి కాండమే లేదు, అంటే దేవీ దేవతా ధర్మము లేదు. ఇటువంటి వృక్షము మరొకటి ఉండనే ఉండదు. దీని ఉదాహరణ కూడా మర్రి వృక్షంతో ఖచ్చితంగా సరిపోతుంది. మొత్తం మర్రి వృక్షమంతా నిలబడే ఉంటుంది, కానీ దాని కాండము ఉండనే ఉండదు. అలాగని వృక్షం ఎండిపోదు. వృక్షమంతా ఆకుపచ్చగా నిలబడి ఉండేది, కానీ దేవీ దేవతా ధర్మపు పునాది లేనే లేదు. కాండము అంటే ఈ దేవీ దేవతా ధర్మమే కదా. రామరాజ్యము లేక దేవీ దేవతా ధర్మము కూడా కాండములోనే వచ్చేస్తుంది. నేను 3 ధర్మాలను స్థాపన చేస్తున్నాను అని తండ్రి చెప్తున్నారు. ఈ విషయాలన్నీ సంగమయుగి బ్రాహ్మణులైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. బ్రాహ్మణులైన మీది చిన్న కులము, చిన్న చిన్న మఠాలు, మార్గాలు అనేకం వెలువడతాయి కదా. అరవింద్రాశ్రమం చాలా వేగంగా వృద్ధి చెందుతుంది, ఎందుకంటే అందులో వికారాలను నిషేధించేది లేదు. దాని విషయం తెలపరు. ఇక్కడ కామం మహాశత్రువు అని, దానిపైన విజయం పొందాలి అనేది తండ్రి చెప్తున్నారు. ఈ విధంగా మరెవ్వరూ చెప్పరు. అలా చెప్తే వారి వద్ద కూడా గలాటాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్న వారంతా పతిత మానవులే కనుక పావనముగా అయ్యే విషయాన్ని ఎవరూ వినరు. వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారు అని అంటారు. పాపం వారి దోషము కూడా లేదు. గీతను పఠించువారు కూడా భగవాను వాచ కామం మహాశత్రువు అని అంటారు. దానిని జయిస్తే జగజ్జీతులుగా అవుతారు, కానీ అర్థమే చేసుకోరు. వారు ఈ వాక్యం వినిపించినప్పుడు వారికి అర్థం చేయించాలి. దీనిని గురించి బాబా చెప్తున్నారు. హనుమంతుడు వాకిలి వద్ద చెప్పుల వద్ద కూర్చున్నట్లు మీరు కూడా వెళ్ళి దూరంగా కూర్చుని వినండి. ఈ వాక్యం వారు వినిపించినప్పుడు దీని రహస్యం ఏమిటి అని వారిని అడగండి. జగజ్జీతులుగా ఈ దేవతలు ఉండేవారు. దేవతలుగా తయారయ్యేందుకైతే వికారాలను వదలవలసి వస్తుంది. ఈ విషయం కూడా మీరు వారికి చెప్పవచ్చు. ఇప్పుడు రామరాజ్య స్థాపన అవుతూ ఉందని మీకు మాత్రమే తెలుసు. మీరే మహావీరులు. ఇందులో అసలు భయపడే విషయమే లేదు. చాలా ప్రేమగా వారిని ఇలా అడగండి. స్వామీజీ, మీరు ఈ వికారాలపైన విజయం పొందుకుంటే విశ్వానికి యజమానులుగా అవుతారు అని చెప్పారు కదా. అయితే పవిత్రంగా ఎలా అవుతామో తెలపలేదే అని అడగండి. ఇప్పుడు పిల్లలైన మీరు పవిత్రంగా ఉండే మహావీరులు. మహావీరులే విజయమాలలో కూర్చోబడతారు. మానవ చెవులు అసత్యపు విషయాలు, తప్పు మాటలు వినేందుకు అలవాటు పడ్డాయి. ఇప్పుడు మీరు అసత్య మాటలు వినేందుకు ఏమాత్రం ఇష్టపడరు. సత్యమైన మాటలు మీ చెవులకు ఇంపుగా ఉంటాయి. చెడు వినకు, చెడు చూడకు. మనుష్యులను తప్పకుండా జాగృతం చెయ్యాలి. భగవంతుడు చెప్తున్నారు, పవిత్రులుగా అవ్వండి. సత్యయుగంలో అందరూ పవిత్ర దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు అందరూ అపవిత్రముగా ఉన్నారు. ఈ విధంగా అందరికీ అర్థం చేయించాలి. కామం మహాశత్రువని మా సత్సంగంలో అర్థం చేయిస్తారని అందరికీ చెప్పండి. ఇప్పుడు పవిత్రముగా అవ్వాలనుకుంటే ఒక్క యుక్తి ద్వారా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి సోదర దృష్టిని పక్కాగా చేసుకోండి. ఈ భారతదేశం మొదట చాలా సంపన్నంగా ఉండేది అని మీకు తెలుసు. ఇప్పుడు ఆ సంపన్నత ఖాళీ అయిపోయిన కారణముగా హిందూస్థాన్ అనే పేరు ఉంచారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట భారతదేశంలో ధనధాన్యములు, సంపద, పవిత్రత, సుఖశాంతులు మొదలైన వాటితో సంపన్నంగా ఉండేది. ఇప్పుడు దుఃఖముతో సంపన్నముగా ఉంది. అందుకే
ఓ దుఃఖహర్త సుఖకర్త అని మీరు పిలుస్తూ ఉంటారు. మీరెంతో సంతోషంగా తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. బేహద్దు తండ్రి నుండి బేహద్దు సుఖ వారసత్వం తీసుకోకుండా వద్దనేవారు ఎవరుంటారు? మొట్టమొదట పరమాత్మను అర్థం చేసుకోవాలి. తండ్రిని తెలుసుకోకుంటే ఏ రహస్యము బుద్ధిలోకి రానే రాదు. కావున అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వమునిచ్చేవారు అనే నిశ్చయం బుద్ధిలో కూర్చుంటే అప్పుడు ముందుకు వెళ్తారు. తండ్రిని ప్రశ్నించే అవసరం పిల్లలకు ఉండదు. తండ్రి పతిత పావనులు, వారిని మీరు స్మృతి చేస్తారు. వారి ద్వారానే మీరు పావనంగా అవుతారు. నన్ను మీరు అందుకే పిలిచారు. ఒక్క సెకండులోనే జీవన్ముక్తి లభిస్తుంది. అయినా స్మృతి యాత్రకు సమయం పడుతుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. అందులోనే విఘ్నాలు ఏర్పడతాయి. అర్ధకల్పం మీరు దేహాభిమానంలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలో దేహీ అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ఈ బ్రహ్మకేమో చాలా సులభము. మీరు బాబ్దాదా అని పిలుస్తారు. తండ్రి నా తలపై సవారీ అయి ఉన్నారని ఇతనికి కూడా తెలుసు. వారిని ఎంతో మహిమ చేస్తాను, చాలా ప్రేమిస్తాను. బాబా, మీరు ఎంతో మధురమైన వారు. నాకు కల్పకల్పము ఎంతో నేర్పిస్తారు. తర్వాత అర్ధకల్పం మిమ్మల్ని స్మృతి కూడా చెయ్యను. ఇప్పుడైతే చాలా స్మృతి చేస్తాను. నిన్నటి వరకు నాలో ఏమాత్రం జ్ఞానం లేదు. నిన్నటి వరకు ఎవరిని పూజిస్తూ ఉన్నానో నేనే వారిగా తయారవుతాను అనేది ముందు నాకు తెలియదు. ఇప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. యోగిగా అయినందువలన మళ్ళీ ఈ దేవీ దేవతలుగా అవుతాము. నాకు కూడా అందరూ పిల్లలే. ఈ బాబా చాలా ప్రీతితో పిల్లలను సంభాళన చేస్తారు. వీరిని పాలన చేస్తారు. ఇతడు కూడా నా సమానమై నరుడి నుండి నారాయణుడుగా అవుతాడు. మీరు అందుకే ఇక్కడికి వచ్చారు. పిల్లలు, తండ్రిని స్మృతి చెయ్యండి. దైవీ గుణాలను ధారణ చెయ్యండి. ఆహార పానీయాలను సంభాళన చేసుకోండి అని ఎంతగానో అర్థం చేయిస్తాను. అలా చెయ్యకుంటే బహుశా ఇంకా సమయం ఉందని అనుకుంటున్నారని నేను భావిస్తాను. ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. చిన్నవారికి పెద్దవారికి అందరికీ నేను చాలా ప్రేమతో అర్థం చేయిస్తాను. పిల్లలు, తప్పులు చెయ్యకండి, ఎవరికి దుఃఖమును ఇవ్వకండి. తప్పులు చేశారు అంటే దుఃఖం ఇచ్చినట్లు అవుతుంది. తండ్రి ఎప్పుడూ దుఃఖమునివ్వరు. వారు ఆదేశమునిస్తున్నారు. నన్నొక్కరనే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. చాలా మధురంగా అవుతారు. లక్ష్మీ నారాయణులంతా మధురముగా అవ్వాలి. దైవీ గుణాలు ధారణ చెయ్యాలి. పవిత్రముగా అవ్వండి. ఇక్కడకు అపవిత్రులు వచ్చేందుకు అనుమతి లేదు. అప్పుడప్పుడు రాణిస్తారు. అది కూడా ఇప్పటి వరకే. చాలా వృద్ధి చెందినప్పుడు దీనిని పవిత్రతా శిఖరము అని, శాంతి స్తూపమని అంటారు. అత్యంత ఉన్నతమైనది కదా. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉండడమే అత్యంత గొప్ప శక్తి. అక్కడ చాలా శాంతి ఉంటుంది. అర్ధకల్పము ఎలాంటి కోట్లాటలు మొదలైనవేమీ ఉండవు. ఇక్కడ ఎన్నో జగడాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. శాంతి ఉండజాలదు. శాంతిధామము అంటే మూలవతనము. మళ్ళీ శరీరాన్ని ధరించి విశ్వములో పాత్ర చేసేందుకు వచ్చినప్పుడు అక్కడ కూడా శాంతి ఉంటుంది. ఆత్మస్వధర్మము శాంతి. అశాంతిగా చేయించేది రావణుడు. మీరు శాంతి కొరకు శిక్షణ పొందుతూ ఉంటారు. ఎవరికైనా కోపం వస్తే అందరినీ అశాంతిగా చేసేస్తారు. ఈ యోగ బలంతో మీ నుండి మొత్తం మురికి అంతా తొలగిపోతుంది. చదువు ద్వారా మురికి తొలగిపోదు. స్మృతి ద్వారా మురికి అంతా భస్మమైపోతుంది. తుప్పు వదిలిపోతుంది. తండ్రి చెప్తున్నారు, నిన్నటి వరకు మీకు శిక్షణ ఇచ్చాను, అప్పుడే మర్చిపోయారా?
5,000 సంవత్సరాల మాట. వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఇప్పుడు మీకు సత్యానికి అసత్యానికి గల వ్యత్యాసం తెలిసిపోయింది. తండ్రే స్వయంగా వచ్చి సత్యమేదో అసత్యమేదో, జ్ఞానము ఏదో భక్తి ఏదో, భ్రష్టాచారం అంటే ఏమిటి శ్రేష్టాచారం అంటే ఏమిటి అనేది తెలియచేస్తున్నారు. భ్రష్టాచారులు అంటే వికారాలతో జన్మించిన వారు. అక్కడ వికారాలు ఉండవు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు అని స్వయంగా మీరే అంటారు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. ఇవన్నీ సులభంగా అర్థం చేసుకునే విషయాలు. అర్థం చేసుకున్న తర్వాత ఏం చెయ్యాలి? ఒకటేమో తండ్రిని స్మృతి చెయ్యాలి, మరొకటి తప్పకుండా పవిత్రముగా అవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పవిత్రముగా అయ్యేందుకు మహావీరులుగా అవ్వాలి. స్మృతి యాత్ర ద్వారా లోపల ఉన్న మురికిని తొలగించుకోవాలి. మీ స్వధర్మమైన శాంతిలో స్థితమై ఉండాలి. ఎప్పుడు కూడా శాంతిని వ్యాపింప చెయ్యరాదు. సెకండ్ పాయింట్, తండ్రి ఏ సత్యమైన విషయాలు వినిపిస్తున్నారో అవే వినాలి. చెడు వినకు, తప్పు మాటలు వినకండి. అందరినీ జాగృతం చెయ్యండి. పురుషోత్తమ యుగములో పురుషోత్తములుగా అయి ఇతరులను కూడా తయారు చెయ్యండి. ఈరోజు వరదానము, ఆత్మిక శక్తి యొక్క ఆధారంతో శారీరక శక్తిని అనుభవం చేసే సదా స్వస్థ భవ. ఈ అలౌకిక జీవితంలో ఆత్మ మరియు ప్రకృతి రెండిటి ఆరోగ్యము అవసరమే. ఆత్మ ఆరోగ్యముగా ఉంటే శరీరం యొక్క లెక్కాచారం లేక శారీరక రోగము సోలము నుండి ముల్లుగా అయిన కారణముగా స్వస్థితి కారణముగా స్వస్థతను అనుభవం చేస్తారు. వారి ముఖముపై నోటిపై జబ్బు కష్టపడే గుర్తులు ఉండవు. కర్మభోగాన్ని వర్ణించేందుకు బదులు కర్మయోగ స్థితిని వర్ణిస్తారు. వారు పరివర్తన శక్తి ద్వారా కష్టాన్ని సంతుష్టతలోకి పరివర్తన చేసి తృప్తిగా ఉంటారు. అంతేకాదు సంతుష్టత యొక్క అలను వ్యాపింపచేస్తూ ఉంటారు. స్లోగన్, హృదయముతో శరీరంతో పరస్పర ప్రేమతో సేవ చేస్తే సఫలత తప్పకుండా లభించి తీరుతుంది. అచ్చా, ఓం శాంతి.